అసలు మన కిడ్నీకి ప్రాబ్లం వచ్చింది లేకపోతే ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది ఏ విధంగా తెలుస్తుంది మనకి? జనరల్గా ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి, అక్యూట్ కిడ్నీ డిసీజ్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. జనరల్గా అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటంటే టెంపరీ కిడ్నీ డిసీజ్ అనమాట. దానికి కారణాలు మనం ఏంటో కనిపెట్టి ఆ కారణాలని ట్రీట్ చేస్తే కిడ్నీ డిసీజ్ అనేది రివర్స్ అయిపోయి కిడ్నీ నార్మల్ అయిపోతుంది. ఓకే. దానికి కారణాలు మెయిన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఒకటి, అండ్ సెకండ్ వన్ డీహైడ్రేషన్, అంటే ఎక్కువ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లైక్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయ్యి డీహైడ్రేషన్ వల్ల, లేదా సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని సెప్సిస్ అంటాము, దానివల్ల కానీ, లేదా కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల కానీ, కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, లేదా కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ అక్యూట్ కిడ్నీ డిసీజ్ లాంటివి వస్తుంటాయి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. అంటే కిడ్నీ లోపల ఉన్న ఫిల్టరేషన్ యూనిట్స్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో అవేంటో గుర్తుపట్టి వాటిని ట్రీట్ చేసుకుంటే ఆ అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనేది రివర్స్ అయిపోతుంది. జనరల్గా అది 3 నుండి 4 వారాల్లో రివర్స్ అయిపోతుంది. అంత తొందరగా రివర్స్ అవుతుంది. దాన్ని అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటాం మనం. లేదు మనం ఏంటో ఏమీ గుర్తుపట్టుకోలేదు, దాన్ని నెగ్లెక్ట్ చేసుకున్నాము, అలా వదిలేస్తే ఏంటంటే అది అలా అలా లోపల ఫిల్టరేషన్ యూనిట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి కిడ్నీ అంతా చిన్నగా అయిపోవడం, కిడ్నీ మొత్తం ఖరాబ్ అయిపోవడం లాంటిది అవుతుంది. అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అండ్ పర్మనెంట్ డ్యామేజ్. దాన్ని మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అనమాట. ఓకే.